కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని మంత్రం. మన శాస్త్రంలో ఒక విషయం చెప్పారు, నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తిస్. భగవంతుడి యొక్క నామానికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క స్మరణ, భగవంతుడి యొక్క నామ జపం చేయడం. అందుకే కలో హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తైవ 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 గతిరన్యథ అని అంటుంది శాస్త్రం. Just by remembering God, just by chanting the names of God, we immediately feel His protection. So, మనం ఈ శ్లోకం చెప్తుంది భగవంతుడి యొక్క నామాలు ఉన్నాయి. కృష్ణాయ, గోవిందాయ, వాసుదేవాయ, ప్రణత క్లేశ నాశాయ, ఇవన్నీ భగవంతుడి యొక్క నామాలు అన్నమాట. ప్రణత క్లేశ నాశ, ఎవరైతే ఆయనకు సరెండర్ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలన్నీ ఆయన హరిచేస్తారు అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదో ఒక శ్లోకం మనం నేర్చుకొని దాన్ని రిపిటేటివ్గా చేస్తూ ఉండాలి. అది దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్.